నెల రోజులు నేను పడిన, నా కుటుంబం పడిన మానసిక క్షోభ. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఆ క్షోభకి కారణాలు నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని సమాజంలో మనందరం కూడా బాధ్యత గల వ్యక్తులు. అటు చూడు బే. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లల్ని బాగా చూసుకోవటం, పెంచటం, చదివించటం. డైలాగులు చెప్పడం కాదు రోయ్. అటు చూడు. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు. బాప్ 1 నంబరి, బేటా 10 నంబరి. ఆ తరువాత వారికి చక్కగా ఘనంగా పెళ్లి చేయటం అనేది మన సాంప్రదాయం. ఆ విషయం మాకు తెలుసులే. ఈ సాంప్రదాయంలో భాగంగానే బాధ్యత గల కుటుంబానికి సంబంధించి బాధ్యత గల వ్యక్తిగా, తల్లిదండ్రులుగా కుమారుడికి పెళ్లి చేస్తే చక్కగా ఉంటాడు. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. అందరూ కూడా, అన్ని కుటుంబాలు కూడా భావించేది అందరం బాగుంటాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. తేడా అక్కడే. అందులో నువ్వెందుకు ఉండాలి? పని లేక పేడమోహం వేసుకుని. ఈ క్రమంలో నా కుమారుడైన రాజీవ్, జోగి రమేష్ గారు అబ్బాయి, పూజకు పనికిరాని పువ్వు పైన నా కుమారుడైన రాజీవ్ మేఘన్కి పెళ్లి చేయటం. జిమ్కి వెళ్ళడం, తినడం, రావడము నాకు అయిపోయింది. చేసుకున్నా వదిలేసిన. నా మ్యాట్రే వేరు. నాకేం తెలీదు. బాగా తింటాను, తిరుగుతాను, అంతే. జీవితం అనుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలి? వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఆడికి అలాగే అవ్వలేరా. మేఘన నా కూతురుతో సమానం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నా కూతురుతో సమానం. అబ్బో కమలాసన్. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇదయ్యా మీ అసలు రూపం. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూసుకున్నాం. అటు చూడు బే. అది నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకున్నాను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించారు. 20 రోజులలో పంపించారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? సొంత కూతురులాగా నేను గాని, నా భార్య కొంటే లంగమ్మ మా మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. యావత్ కుటుంబం మొత్తం కూడా 11 మంది మీద 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆ కంప్లైంట్ దరిమేల ఈ రోజు నెల రోజులు అవుతా ఉంది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, ఇద్దరి జీవితాలు అంత అడ్డగోలుగా మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? కుటుంబ పరంగా ఎవరిళ్లలో లేవయ్యా చంద్రబాబు నాయుడు? పెద్ద పెద్ద వాళ్ళు. ఎన్టీ రామారావు గారి కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. అంటే జోగి రమేష్ ఒక్కడే. పిచ్చి కుక్క, పిచ్చి కుక్క. ఎవడండి బాబు? ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. బలహీన వర్గాల్లో బలమైన వాడు ఈ వీడి గొంతు నొక్కితే బీసీలందరూ చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఎగదొక్కబడతారని చెప్పేసి ఒక కుట్ర కోణంలో విమానంలో ఉన్నోళ్ళంతా ఎగురుతున్నామని అనుకుంటారమ్మా, కానీ నిజానికి విమానం మాత్రమే ఎగురుతుంది, మనం కూర్చుంటాం అంతే. అలాగే ఏజ్ లో అన్ని తెలుసు అనిపిస్తుంది. మత మార్పిడి. నా భార్య బైబిల్ చదివితే తప్ప అని అడుగుతాం. యేసుక్రీస్తు బోధనలు వింటే తప్ప అని అడుగుతా ఉన్నా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మేము తిరుమల వెంకన్న దగ్గరికి వెళ్తాం, శ్రీశైలం మల్లన్న దగ్గరికి వెళ్తాం, మా కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాం, కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్తాం,
అన్నిట్లో నా భార్య పాల్గొంటుంది. కొంటే లంగమ్మ. ఎక్కడైనా ఫలానది చెయ్యకూడదని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉందా అని చెప్పాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు ఏఐ ద్వారా సృష్టించి ఈ విధంగా చేయటం మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నా. యాక్టింగ్ చేసినవరా కౌశిక్. నీలా నన్ను చూసుకున్నారా. థ్యాంక్ యూ. అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా? ఆ కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్ప. పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు ఎన్ని పెళ్ళాలని మార్చడం కాదు. ఎంత వాగుడు వాగాను మూర్తి. అబ్బబ్బబ్బబ్బబ్బ. నా ఒక్కడికి ఎందుకు ఈ నోటి తోలంట? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన